లూకా సువార్త మొదటి అధ్యాయము లూకా సువార్త మొదటి అధ్యాయము క్షమించండి 2వ అధ్యాయము 25వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం చూడండి, గమనించండి. నేను చదువుతున్నాను. యెరూషలేమునందు సుమోయేనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ప్రియమైన వారలారా, చదవబడిన ఈ లేఖన భాగంలో మనకు ఒక వ్యక్తి కనపడతాడు. ఎవరైనా? సుమోయోను. ఇతను పాత నిబంధనకు సంబంధించిన ప్రవక్త లేక యాజకుడు అని మనము చెప్పుకోవచ్చు. అతను యెరూషలేములో ఉన్నాడు. 25వ వచనం మనం చదువుకున్నాం కదా. యెరూషలేమునందు సుమోయేనును ఒక మనుష్యుడుండెను. ఒక మనుష్యుడు, ఆయన పేరు సుమోయేను. సుమోయేను అనగా ఆ పేరుకు అర్థం ఎవరైనా విన్నారా? వినింటే చెప్పండి, లేకుంటే నేనే చెప్పడానికి ప్రయత్నం చేస్తా. సుమోయేను అనగా వినుట. సుమోయేను యెరూషలేములో ఉన్నాడు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినేవాడు, నేర్చుకునేవాడు, నేర్చుకున్న దాని ప్రకారంగా జీవించేవాడు. రోమపత్రిక 10:17 ఏముంది? వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన ఏం కలుగుతుంది? దేవునిపై విశ్వాసము కలుగుతుంది. అంటే నమ్మకము మరీ ఎక్కువగా కలుగుతుంది. యేసు ప్రభువు కూడా మత్తయి సువార్తలో ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూడండి. 6వ అధ్యాయము లేక 7వ అధ్యాయము 24లో ఒక మాట ఉంది. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఈ నా మాటలు విని. యేసు ప్రభు కూడా అన్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. బుద్ధిమంతుడు మాట వింటాడు, వినిన దాని ప్రకారము తన జీవితాన్ని కట్టుకుంటాడు. అదే మాదిరిగా ఈ సుమోయేను దేవాలయములో ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని బాగా విన్నాడు. ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క న్యాయ విధులను, కట్టడలను బాగా విని విశ్వాసముంచి తన వంటకు పట్టించుకున్నాడు. తన హృదయములో ధర్మశాస్త్రం అంతా కూడా భద్రపరుచుకున్నాడు. దేవుని మాటలు లేక దేవుని వాక్యం అంతా కూడా మనం ప్రతిదినము వింటూ ఉంటాం, ప్రతిదినము చదువుతూ ఉంటాం. ఎంత మేరకు మన వంట పట్టింది వాక్యము అనేది మనకు ప్రాముఖ్యంగా ఆలోచన చేసుకోవాలి. మందిరంలో ఉన్నంత వరకు వింటాం, మందిరం దాటిపోగానే వర్తమానము జ్ఞాపకం ఉండదు కొంతమందికి. కనుక వినిన దాని ప్రకారము చేయాలా, వినిన దాని ప్రకారము నడవాల, వినిన దాని ప్రకారము జరిగించాలి, వినిన దాని ప్రకారము చేయడము, జరిగించడం అన్నది దైవవాక్యంలో ఉన్నటువంటి మర్మం. ఈ సుమోయేను దేవుని వాక్యం వినుట మాత్రమే కాదు, వినిన దాని ప్రకారంగా నడుచుకుంటున్నాడు. ఇంకా సుమోయేను ఎక్కడున్నాడట? యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేము అనగా దాని అర్థం ఏమిటి?
సమాధానము. యెరూషలేమనగా సమాధానం. యేసుప్రభు ఒకసారి మత్తయి సువార్తలో ఇక ఆయన సిలువ వేయబడబో చివరి దినాల్లో ప్రజలందరినీ చూసి ఒక మాట అంటాడు యేసుప్రభు. ఏమంటాడంటే, ఈ దినమందైనను సమాధాన సంగతులను మీరు వినిన ఎడలా అంటాడు. ఈ దినమందైనను మీరు సమాధాన సంబంధమైన సంగతులు మీరు వినిన ఎడలా అంటాడు. ఎందుకంటే 3 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఆయన బోధించాడు. దేవుని సువార్తను బోధించాడు. పరలోక రాజ్యమును గురించి ప్రకటించాడు. కానీ వారు 3 సంవత్సరాలు కూడా వారు విన్నవారు కాదు. చివరికి ఆయన ఈ దినమందైనా మీరు వింటే బాగుపడతారు అని ఆయన ఎంతో దుఃఖ స్వరముతో పలికాడు. ఈ దినమందైనా ఇక రాబోయే వారికి రాబోతున్నటువంటి ఆ భయంకరమైన దుర్దినాలను మనసులో వేదన పడుతూ మదన పడుతూ దుఃఖిస్తూ ఈ దినమందైనను మీరు వినండి. దేవుని రాజ్యమును గురించినటువంటి సంగతులని ఎంతగానో ఆయన ఆ దుఃఖస్వరముతో వారికి తెలియజెప్పాడు. అయినను వారు చెవన పెట్టలేదు. ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట చెప్పబడింది. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21లో చూడండి, ఒక మాట చూసుకుందాం. 22, 21 వచనం. నీ క్షేమకాలములో నీతో మాట్లాడితిని కానీ నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటయే నీ బాల్యము నుండి నీకు వాడుక. చూడండి, ఇక్కడ నీ క్షేమకాలములో నీతో మాట్లాడితిని కానీ నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవటయే నీ బాల్యము నుండి నీకు వాడుక. ఆనాటి ఇశ్రాయేల్ జనాంగానికి వినకపోవడమే ఒక వాడుక చేసుకున్నారు. ఎందుకు? వారు క్షేమకాలములో ఉన్నారు కనుక క్షేమకాలములో దేవుని మాట వారు లెక్క చేయలేదు, వినడానికి మనస్సు ఇవ్వలేదు. పైగా వారు దాన్ని వాడుక చేసుకున్నారట. చూడండి, కొంతమంది మందిరానికి వస్తారు, కొంతమంది ఫ్యాన్ కింద చల్ల కూర్చొని నిద్రపోవడం వాడుక చేసుకుంటారు. కొంతమంది వస్తారు కానీ అటు ఇటు తిరుగుతూ అటు ఇటు చూస్తూ ఇలా కాలక్షేపాన్ని గడుపుతూ వెళ్తారు. మనం మందిరానికి వచ్చేది ఎందుకు? దేవుని వాక్యమును శ్రద్ధగా వినడానికి. నా మాటలు అశ్రద్ధగా వినువాడు శాపగ్రస్తుడు. దయచేసి ఎవ్వరు కూడా దేవుని శాపానికి గురి కావద్దు. దేవుని మందిరంలో ఒక్క మాటైనా ఒక్క పదమైనా కూడా విడిచిపెట్టకుండా జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా. ఇవి మా నోటి నుండి వచ్చే మాటలు కాదు, ఇక్కడ నిలబడి చెప్పే వాళ్ళ నోట నుండి వచ్చే మాటలు, వారి జీవితాలు కాదు, పరలోకపు దేవుని యొక్క మాటలు. ఇవి పుటము వేయబడినటువంటి మాటలు. ఉండదు కదా కీర్తనలోనూ సామెతలోనూ, వెండి మూసలో 7 మార్లు కరగదీసి ఊదిన పవిత్రములైనవి అన్నాడు. అవి తేనె కంటేనో జుంటి తేనె దారాల కంటేనో మధురమైనవి. మధురమైన మాటలు, మధురమైన వాక్కు, మనను ప్రమాదము నుండి తప్పించే మాటలు, మనం ఆ నిత్యాగ్ని నుండి విడిపించే మాటలు, మన జీవితాలను లేక మన బ్రతుకులను మార్చే మాటలు, మన ఆత్మీయ క్షేమాభివృద్ధిని కోరుకునే మాటలు. ఈ మాటలు ఎవరు కూడా నిర్లక్ష్య పెట్టకూడదని దైవవాక్యము తెలియజేస్తాం. నీ క్షేమకాలములో నీతో మాట్లాడితిని కానీ నేను
విననని నీ వంటివి, నా మాట వినకపోవటయే నీ బాల్యము నుండి నీకు వాడుకైంది. వినకపోవడము ఒక వాడుకైంది ఆనాటి ఇశ్రాయేలు జనాంగం. తుదకు వారి పరిస్థితి ఏమైంది? నెబుకద్నెజర్ రాజుకు దేవుడు ప్రేరేపించాడు వారిని అందరినీ పట్టుకొని పోయి చెరలో ఉంచి, వారు అక్కడ బాధపడినప్పుడు, వారు వేదన పడినప్పుడు, వారు అలసిపోయినప్పుడు, అన్య దేశంలో బానిసత్వంలో మగ్గినప్పుడు, అప్పుడు వారు తిరిగి దేవునికి ఏం చేస్తారో మొర పెడతారు. మనుషుని నైజం ఏమిటంటే, ఆనాడు ఇశ్రాయేల్ జనాంగమే ఇన్ని మాటలు మోసపోయారు, ఇన్ని మార్లు దేవునికి అవిధేయతగా నడుచుకున్నారని మనం అనుకుంటాం. కానీ మానవుని నైజం ఏమిటంటే, క్షేమకాలమున దేవుని మాట వినడు. గత శని ఆదివారంలో మనం విన్న వర్తమానాల్లో కూడా శ్రమలు మేలట, కొన్ని శ్రమలు మేలు. కీర్తనాకారుడు అంటాడు కదా, నేను శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచింది. శ్రమలు రాకపోతే త్రోవ విడుస్తాం, దైవ మార్గాన్ని మర్చిపోతాం. కనుక శ్రమలు కలిగినప్పుడు నేను నిన్ను జ్ఞాపం చేసుకున్నా అని దావీదు చెప్తాడు. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయను. ఆనాడు ఇశ్రాయేలు క్షేమకాలంలో దేవుడు పలుమార్లు హెచ్చరించినా కూడా వారు వినకుండా మొండితనముతో వారు జీవించుట వలన వారు తుదకి ఏమయ్యారంటే బానిసలుగా పరాయి దేశానికి వెళ్ళి అక్కడ దాసులుగా ఉన్నారు. దేవుడు ఇశ్రాయేలుకు ఒక రాజ్యమునిచ్చాడు. ఆ రాజ్యములో వారు ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ గొప్ప దేశంలో, ఆ సారవంతమైన దేశంలో వారు నివసించక, దేవుని మాటలు వినక వారు అన్య దేశంలోనికి కొనుపోబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే వారు సమాధానాన్ని కోల్పోయారు. ఇక రెండో మాట చూసుకుందాం చూడండి. అక్కడే యెరూషలేం అనగా సమాధానమని మనము ఇప్పుడే జ్ఞాపకం చేసుకున్నాం కదా. యెరూషలేం అనగా సమాధానము. లూకా సువార్త 7వ అధ్యాయంలో 37వ వచనంలో ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు ప్రభు పాదాల దగ్గరకు కూర్చొని ఏడ్చి తన కన్నీళ్లతో పాదాలను తుడిచి, తల వెంట్రుకలతో పాదాలను తుడిచినప్పుడు ఆమె కనికరించబడింది. 50వ వచనంలో అంటాడు, చూద్దాం చూడండి. లూకా సువార్త 7:50. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుము. మనుషునికి సమాధానము ఎక్కడ దొరుకుతుందంటే యేసు ప్రభువులోనే సమాధానం. పాపాత్మురాలైనటువంటి స్త్రీ కూడా ఉన్నప్పుడు అక్కడే మనము చూస్తాము. 8వ అధ్యాయంలో 48వ వచనము, అందుకు ఆయన, కుమారీ నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము. విశ్వాసము నిన్ను స్వస్థపరచను. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆయన వస్త్రపు చెంగు తాకి స్వస్థత పొందుకొని ఆమె మరుగుగా ఉన్నప్పుడు ఆమె తిరిగి జనములోనికి వచ్చి ఆమె ప్రభు ఎదుట ఒప్పుకున్నప్పుడు, కుమారీ నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, నువ్వు సమాధానము గలదానవై వెళ్ళుము. సమాధానం. ప్రియులారా, మనకు సమాధానము, మనకు ఆనందము, మనకు నిత్యానందము కలగాలంటే యేసు ప్రభువులోనే ఉంది సమాధానం. యెరూషలేము అనగా సమాధాన సంబంధమైనటువంటి సంగతులు మనము విని నేర్చుకొని వాటి చొప్పున మనము జీవించినప్పుడు
మనకు కూడా సమాధానము కలుగుతుంది. యెరూషలేములో ఉన్నటువంటి సుమోయేను ఎలా ఉన్నాడు? వినేవాడుగా ఉన్నాడు, వినిన దాన్ని జరిగించేవాడుగా ఉన్నాడు, అలాగునే సమాధానముతో ఉన్నాడు. ఇంకా ఒక మాట చూసుకుందాం చూడండి. యెరూషలేము దేవాలయములో సుమోయేను ఉన్నట్లుగా మనం చూస్తాము. ఆయన ఎక్కడున్నాడు? యెరూషలేము దేవాలయములో ఉన్నాడు. ఎవరు? సుమోయేను దేవాలయములో ఉన్నాడు. దేవాలయము ఇప్పుడు దేవాలయము మనకు ఏమిటి? సంఘమే. దేవాలయములో ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు, ధర్మశాస్త్రాన్ని వింటున్నాడు, ధర్మశాస్త్రమునందు సమాధానము కలిగి ఉన్నాడు. ఈనాడు దేవాలయము నీకు నాకు సంఘమే దేవాలయం. చూడండి, అక్కడే మనం అపోస్తుల కార్యాలు ఒక మాట గమనిద్దాం. అపోస్తుల కార్యాలు 2:41 ఒక మాట, 2:41 తెలిసినటువంటి మాటలే. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుటెందును, ప్రార్థన చేయుటెందును ఎడతెగక ఉండిరి. వీరు సంఘములో అనగా దేవాలయములో ఎలా ఉన్నారట? ఎడతెగకుండా ఉన్నారు. ఇంకా వీరిని గురించి ఇంకొక మాట పేతురు హెచ్చరించాడు. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు. ఈ తరం వారంతా ఎటువంటి వారంట? మూర్ఖులైన వక్రజనం, మూర్ఖత్వముతో ఉన్నవారు, వక్ర భాషను ధిక్కరించి మాట్లాడేవారు, వక్రులు, సూటిగా మాట్లాడేవారు కాదు. వారి మనసుకు ఎటు వారికి ఎటువైపు మాట్లాడుకోలేం, వారి సానుకూలంగా మాట్లాడుకున్నారు. వక్రజనం, న్యాయాన్ని వంచుకునేవారు, వంచి న్యాయాన్ని జరిగించేవారు. తన వారికి న్యాయము, పరాయి వారికి అన్యాయం. ఇది వక్రజనం. అటువంటి వక్రజనము నుండి మీరు వేరై ఏం పొందాలట? రక్షణ పొందుడి. రక్షణ పొందినటువంటి వారు అనగా ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచి బాప్తీసం పొంది సంఘములో చేర్చబడినటువంటి వారందరూ కూడా ఎలా ఉన్నారట? అపోస్తుల బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయుటలోను ఎడతెగక. ఎందుకు? ఆ నాటి దినాల్లోనే అత్యధికమైన భయముతో, వణుకుతో తమ భక్తిని కొనసాగించిన వారు నాటి అపోస్తులు బోధించిన బోధ విని రక్షించబడినటువంటి విశ్వాసులు ఎంతో భయముతోనూ భక్తితోనూ తమ రక్షణను కొనసాగించుకున్నవారు. నేటి దినాల్లో మనకు భక్తి ఉన్నదా? భయము ఉన్నదా? అపోస్తుల బోధ వింటున్నామా? బోధవాక్యమును అంగీకరిస్తున్నామా? సహవాస కూడికలకు వస్తున్నామా? రొట్టె విరుచు కూడిక, ప్రార్థన చేయు కూడిక, ఇవన్నీ ఈ 4 కూడికలు మన జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఈ 4 కూడిక. ఒక ఇల్లు కట్టబడాలంటే 4 గోడలు, ఒక బిల్డింగ్ నిలబడాలంటే 4 పిల్లర్స్, ఒక వ్యక్తి కట్టబడాలంటే 4 అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయడం. ఈ 4 ఎడతెగక ఎప్పుడైతే మన జీవితాల్లో పరిపూర్ణంగా ఉంటాయో ఆ ఇల్లు కూలిపోదు. ముందుగా మనం విన్నాం కదా ప్రభువు చెప్పిన మాట, ఈ నా మాట విని వాడి చొప్పున చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన వానిని పోలి ఉన్నాడు అన్నాడు. అలాగనే మనము చూస్తున్నటువంటి మాట అపోస్తుల బోధ వినాలి. బోధ మనము వినుట వలన విశ్వాసము కలుగుతుంది.
ఈరోజు సంఘ సహవాసం లేనివారు లోక సహవాసము కలిగి ఉంటారు. సంఘములో బోధ వినని వారు లోక బోధ వినడానికి అవకాశం. సంఘముతో సహవాసం చేయకపోతే లోకముతో సహవాసం చేస్తూ ఉంటారు. అంతే. ఆరాధన చేయకపోతే లోకములో ఉంటాడు, ప్రార్థన చేయకపోతే లోకములో ఉంటాడు. ప్రభువుతోనే నిత్యము మనము అంటుగట్టుకొని తీగే ద్రాక్షావల్లిలో ఉంటే ఎలాగూ ఫలిస్తుందో అలాగుననే మన ప్రభువులో మనము నిలిచి ఉన్నప్పుడు ఫలించడానికి వీలవుతుందని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం ఒక మాట చూద్దాం. చూడండి, 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17లో ఒక మాట మనము గమనిస్తున్నాం. 16-17 చూద్దాం. చూడండి, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరును ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం ఎటువంటిదట? పరిశుద్ధమైనది. అక్కడ పరిశుద్ధత ప్రాముఖ్యం. మీరు ఆ ఆలయమై ఉన్నారు. అక్కడ 2 వేసి పుట్టినోట్లో చూడండి, మీరు పరిశుద్ధులై ఉన్నారు. దేవుని ఆలయం పరిశుద్ధమైనదైతే మీరును పరిశుద్ధులే. మనం కూడా పరిశుద్ధులమే. మనం పరిశుద్ధులము ఎలా అయ్యాము అంటే క్రీస్తు రక్తము చేత కడుగబడి, మన పాపమంతా కూడా ప్రభువైన యేసు క్రీస్తు ఆయనను నమ్మి విశ్వసించి ఒప్పుకొనుట ద్వారా మన పాపములన్నీ కడిగివేసి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా ఆయన మన పాపములు, మన అతిక్రమములు మరెన్నటి జ్ఞాపకం చేసుకున్నాను. మీ అతిక్రమములన్నీ నా ఉరిమి వెనుక పారవేశాను. తూర్పునకు పర్వతం ఎంత దూరమో అంత దూరము వాటిని విసిరి పారవేశాను. దేవుడు మనం ఒక్కసారి ఒప్పుకుంటే మన పాపాలను దూరంగా పారవేసినాం. మనమే ఒప్పుకున్న వాటిని తిరిగి జ్ఞాపకం చేసుకొని ఆయన వైపు మలుకొనకుండా మాటిమాటికి తప్పిపోతూ బ్రతుకుచు మన పాపాలు నిత్యము ఒప్పుకుంటూ ఉంటాం. మనకెందుకంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వినకుండుట వారు ఏం చేశారో వాడుక చేసుకున్నారు. అలాగనే మనకు ఇది ఒక వాడుక అయింది. మందిరంలోకి రావడము, ఒప్పుకోవడం, లోకంలోకి పోవడము, యథావిధిగా లోకస్తుల్లో వారి యొక్క ఆలోచనలు, తలంపులలో, వారి క్రియలలో మనము పాలు పొందుచు మందిరంలోకి వచ్చి ఒప్పుకుంటున్నాం. ఇది మనకు ఏమైంది? వాడుకైంది కాదంటారా? వాడుకైంది. ఇటువంటి భక్తి ప్రభువు మెచ్చడు. ఆయన ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరును ఆలయమై ఉన్నారు. మనం కూడా ఆలయం వలె పరిశుద్ధులుగా మనము ఉన్నామని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. ఇంకా మనము అక్కడే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15లో చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15లో మనం ఒక మాట గమనించగలము. 3:15 మొదటి పత్రిక 3:15. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులెలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను అని తిమోతిని హెచ్చరిస్తూ ఈ మాటలు రాసినట్లుగా మనం చూస్తాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులెలాగు అనే మాట దగ్గర 5 పుట్టినోట్లు ఏముందో చూడండి. నీవెలాగు సంఘములో జనులెలాగు, ఆ జనులలో ఉన్న నేనెలాగు,
నువ్వెలాగని ప్రతి ఒక్కరు ఈ వేలు మన మీద ఉంచుకొని నేను ఎలా ఉన్నా జీవం కలిగిన దేవుని సంఘములో అని మనలను మనము పరీక్షించుకుంటే ఎంతైనా మంచిది. ఎలా ఉన్నాము దేవుని జీవము కలిగిన సంఘములో ఎలా ఉన్నాం ప్రవర్తించవలను అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయొచ్చున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘము సత్యానికి స్తంభము లాంటిది. స్తంభము ఆధారమునై ఉన్నది. సత్యమునకు స్తంభం. సంఘములో ఉండవలసిందేమిటి? సత్యము. పరిశుద్ధులుగా ఉన్నటువంటి మన జీవితాలలో సత్యం ఉండాలి. సత్యం ఏమిటి? సత్యం అనగా వాక్యమే సత్యం. ఈ వాక్య సత్యములు దేవుని యొక్క న్యాయ విధులు, ధర్మశాస్త్రం, నీతి సూక్తులు ఇవన్నీ కూడా ఈ సత్యమైన వాక్య సత్యములు మన హృదయాల్లో నిత్యము ఉండాలి. ఆనాడు ఇశ్రాయేల్ జనాంగానికి మోషే ఒక మాట చెప్పారు. మీరు దేవుని ధర్మశాస్త్రం యొక్క మాటలు అవి ఎలా నీ మెడకు హారముగా ధరించుకోవాలన్నాడు, చేతికి ధరించుకోవాలన్నాడు, నీ ఇంటి గోడలకు వాక్యము నిత్యము మన కంటికి కనబడుతుండాలి. మన కంటికి నిత్యము వాక్యము కనబడుతుండాలి. ఆ వాక్యం మనను ప్రతిదినము హెచ్చరిస్తూ ఉంటుంది, లేపుతూ ఉంటుంది. అలాగుననే జీవము కలిగిన దేవుని సంఘములు జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయొచ్చున్నాను. సుమోయను దేవాలయంలో ఉన్నాడు. మనం ఎక్కడున్నాము? సంఘములో ఉన్నాము. దేవాలయములో ఆయన ఎలా ఉన్నాడంటే దేవుని పట్ల భయముతోనూ, భక్తితోనూ, విశ్వాసముతోనూ, నిరీక్షణతోనూ ఆయన కనిపెట్టుచూ ఉన్నాడు. అక్కడే ఇంకొక మాట చూద్దాం, చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయము సుమోయను మాట చెప్పబడినది. 25వ వచనం. యెరూషలేమునందు సుమోయను ఒక మనుషులను, అతడు నీతిమంతుడు, భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. అతడు ఎటువంటి వాడంట? నీతిమంతుడు. ప్రియులారా, లేఖనం ఏం చెప్తా ఉంది? రోమాపత్రిక 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. మరి సుమోయను ఏ విధంగా నీతిమంతుడయ్యాడు అని కూడా మనం వాక్య ఆధారముతో మనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 11:4లో మనం ఒక మాట చూడగలం. 11:4 హెబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతునిగా సాక్ష్యము పొందెను. దేన్ని బట్టి నీతిమంతుడుగా? విశ్వాసమును బట్టి. హెబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి. పాత నిబంధన కాలంలో శ్రేష్టమైన బలి అర్పించుట వలన ఆ విశ్వాసమును బట్టి నీతిమంతునిగా తీర్చబడేవారు. కయీను, హెబేలు ఇద్దరూ బలులు తెచ్చారు. కానీ అందులో శ్రేష్టమైన బలి ఏమిటి? హెబేలు బలి. అంటే గొర్రె పిల్లను తీసుకుని వచ్చాడు. రక్తము ఒలికించుట అన్నది శ్రేష్టమైన బలి. అలాగే హెబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అనే మాట చూస్తాం కదా. శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను.
దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. పూర్వదినాల్లో బలి అర్పించడం ద్వారా మానవుడు విశ్వాస బలి, శ్రేష్టమైన బలి విశ్వాసముతో అర్పించినప్పుడు నీతిమంతునిగా తీర్చబడేవారు. మరట్లయితే నేటి దినాల్లో మనమందరము ఏ విధంగా నీతిమంతులమయ్యాము అని కూడా మనము ఆలోచన చేసినప్పుడు అక్కడే రోమపత్రిక 3వ అధ్యాయంలో గమనించుదాం. చూడండి, రోమపత్రిక 3:24లో ఒక మాట మనం చూడవచ్చు. 3:24 అక్కడ ఏమనుంది? కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఇప్పుడు మనందరి కొరకు ప్రభువైన యేసు క్రీస్తు శిలువలో ఆ శ్రేష్టమైన బలి, అంటే ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్ముషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, జన్మ కర్మ పాపములు లేనివాడు, పరిశుద్ధుడు. కనుక ఆ పరిశుద్ధుడు ఆ శిలువలో బలి అయ్యాడు, రక్తమును కార్చాడు, సావును సమాధిని జయించి తిరిగా 3వ దినమున లేచాడు. ఆయన యందు విశ్వసించుట ద్వారా మనము నీతిమంతులు. శ్రేష్టమైన బలి అన్నాడు మన ప్రభు. పరిశుద్ధుడు, ఆయన అందరిలో శ్రేష్ఠుడు, మనుషులందరిలో ఆయన శ్రేష్ఠుడు, జన్మకర్మ పాపము లేని పావనామూర్తి అయిన శ్రేష్ఠుడు. ఆ శ్రేష్ఠుడైనటువంటి యేసుక్రీస్తు బలి ద్వారా, ఆయన యందు విశ్వాసముంచుట ద్వారా మనం ఏమయ్యాము? నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇక్కడ 4:25లో కూడా ఉంటుంది, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మనల్ని నీతిమంతులుగా తీర్చబడడానికి ఆయన మరణ పునరుద్ధాల నుండి లేచాడు. అక్కడే 5 మొదటి వచనంలో చూడండి, కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి. ఎలా? విశ్వాస మూలముగా అంటే ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసం. ప్రభువా, నీవు నా పాపముల నిమిత్తము పరలోకము నుండి భూలోకానికి వచ్చి నా పాపముల నిమిత్తము కలువరి శిలువలో చనిపోయి రక్తమును కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరుగ 3వ దినమున లేచి తండ్రి కుడిపార్శ్వములో విజ్ఞాపన చేస్తున్నా మా విజ్ఞాపనకర్త నా కోసం చనిపోయావని ఆయన మీద విశ్వాసం ఉంచిన వాడు ఎటువంటి వాడు? నీతిమంతునిగా తీర్చబడతాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. ఈ ప్రభువైన యేసుక్రీస్తు బలి ద్వారా ఇప్పుడు ఆయన రక్తము చేత విమోచించబడినటువంటి మనము తండ్రి అయిన దేవునితో ఎలా ఉన్నామో సమాధానం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు ఇలా అంటాడు. ఏమంటాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14లో మనం చూసినప్పుడు, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇశ్రాయేలు జనాంగమునకు మనకు ఉన్నటువంటి భేదాభిప్రాయాలను, ఇశ్రాయేల్ జనాంగము అన్యజనులను ఏ విధంగా చూసేవారంటే కుక్క కంటే హీనంగా చూసేవారు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు యెహోవాయే మాకే దేవుడు. ఆయన మొదట మా గోత్రములో జన్మించినాడు, ఆయన మాకే దేవుడని వారిలో అదొక హెచ్చైనటువంటి స్వభావం వారిలో ఉండేది. అన్య జనాంగమునంతా కూడా వారు హీనంగా చూసేవారు. అటువంటి భేదాభిప్రాయాలు ఉన్నటువంటి అన్యజనులను, ఇశ్రాయేలు జనాంగమును ప్రభు ఏం చేశాడట?
ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకు కలిగి ఉండిన ద్వేషము అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము శరీరమందు కొట్టివేయుట చేత ఆయన శరీరమందు ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. ఏ మానవుడు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేని కారణాన శాసనాన్ని రచించిన వాడు శాసనాన్ని రాసి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలని మానవునికి ఆజ్ఞ ఇచ్చినవాడు, ఆ ఆజ్ఞ ఇచ్చినవాడు ఆయనే భూమి మీదకి వచ్చి ఆ శాసనాన్ని నెరవేర్చి చనిపోయి సమాజ లేచుట ద్వారా ఈ లోకములో అందరికీ భేదాభిప్రాయం లేకుండా ఆయన అందరికీ ఏమయ్యాడు? ప్రభువు అయ్యాడు. ఈరోజు ఎందరూ ఆయనను విశ్వసిస్తారో వారందరూ కూడా ఆయన అందరికీ ప్రభు, ఆయన అందరికీ ఉపకారి, ఆయన అందరికీ ప్రభు. ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరికీ ఆయన సమృద్ధికరమైన రక్షణ ఆనందాన్ని ఇచ్చేవాడై ఉన్నాడని లేఖనాల ద్వారా మనము గమనిస్తున్నాం. ఇంకా మనము లూకా సువార్తలో 1వ అధ్యాయము 6వ వచనంలో ఒక కుటుంబం ఉంటుంది. ఎవరు వారు? జకర్యా, ఎలిజబెత్. వారిద్దరూ కూడా దేవుని యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పున ఎలా ఉన్నారట? నిరపరాధులుగా ఉన్నారు. నిరపరాధులు. చూడండి, ఆనాటి దినాల్లోని దేవుని యొక్క సకల విధములైన ఆజ్ఞలు. అసలు ధర్మశాస్త్రాన్ని ఒకసారి బాగా చదవండి. ఎంత కఠినమైన ఆజ్ఞలు ఉన్నాయంటే చాలా కఠినమైన ఆజ్ఞలు. రాయబడిన మాట ప్రకారము ఎలిజబెత్, జకర్యాలు దేవుని యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పున వారు నిరపరాధులుగా జీవిస్తున్నారు. అందుకే వారి ప్రార్థన ఆలకించి వారికి ఒక భక్తుని దేవుడు ఇచ్చాడు. ఎవరిని? యోహానుని భక్తుని వారికి ఇచ్చారు. అలాగనే మనం చూస్తున్నటువంటి మాటలు జకర్యా, ఎలిజబెత్ సకల విధములైన ఆజ్ఞల చొప్పున నిరపరాధు. ఈరోజు మనము దేవుని బలియాగము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అయితే ఎలిజబెత్, జకర్యాలు సకల విధములైన ఆజ్ఞలను అన్నిటినీ జరిగించుటలో వారు ఎలా ఉన్నారు? నిరపరాధులుగా ఉన్నారు. ఈరోజు మనం కూడా ఆ దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క వాక్యమును ఏ మేరకు, ఎంతవరకు మనము వాటిలో నిరపరాధులుగా కనబడుతున్నాం అంటే ఏమాత్రమును కూడా నిరపరాధులుగా మనం లేము. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వములో కూర్చొని మన నిమిత్తము ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంటే మనము మానవులము, పలుమార్లు తప్పిపోతూ, తొలగిపోతూ, లోకములో, పాపములో మనము కొట్టుమిట్టాడుచు జీవిస్తూ ఉంటాము. కనుక ఆయన మన నిమిత్తము ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేస్తూ ఉన్నాడులే అని మనం, మన ప్రభు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడని మనము పొరపాటు పడితే ఆయన రాకడ ఏ దినమో ఏ క్షణమో మనకు తెలియదు. కనుక మనము సిద్ధపడి ఉండాలి. గత శనివారం, ఆదివారం వర్తమానాల్లో ప్రభు ఎందుకు రాలేదో 2 మాటల్లో డాక్టర్ విజయ్ గారు చెప్పాడు. ఎందుకంటే సంఘము సిద్ధపడలేదట. రెండోది, అందరూ అంతటా మారుమనసు పొందాలని, ఇంకా మారుమనసు పొందాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. నినేవి పట్టణస్థులు కుడి ఎడమ ఎరుగని జనము ఎన్ని వేలుమా? గుర్తుంది ఎవరికైనా? 120,000 కదా. 120,000 మంది కుడి ఎడమ ఎరుగని జనము నాకున్నారు. అంటే ఒక్కసారి సువార్త చెబితే వారు నమ్మి రక్షించబడి బాప్తిస్మం దేవుని వైపు మల్లుకునేవారు ఇంకా ఈ లోకంలో ఉన్నారు. ఇంకా వారికి సువార్త అందలేదేమో. ఆ బాధ్యత నీ మీద, నా మీద, సంఘమంతటి మీద ఉంది. కనుక ప్రభు ఎందుకు రాలేదంటే ఇంకా
కుడి ఎడమ ఎరుగని ప్రజలు. వారు అన్యులే కావచ్చు, విగ్రహాలనే పూజిస్తూ ఉండవచ్చు, కానీ వారి హృదయాల్లో సత్యం అనేది విన్నప్పుడు వారు మారుమనసు పొందుతారేమో, వారి మనోనేత్రాలు తెరవబడతాయేమో, వారు కూడా రక్షించబడాలనే దేవుని ప్రేమ ఇంకా నరుల మీద ఎడతెగక ఉంది. అందరూ అంతటా మారుమనసు పొందాలని, ఏ ఒక్క మనుషుడు నశించకూడదని. ఆ భయంకరమైన మరణదండన అగ్నిగుండం ఎంత భయంకరమైనదో ప్రభు ఒక్క మాటలో చెప్పాడు. ఏ ఒక్కరు కూడా నశించకూడదని దేవుని వాక్యం ప్రభు తెలియజెప్పాడు. అలాగుననే నేటి దినాల్లో మనమున్నాము గనుక వింటున్నటువంటి దేవుని వాక్యం, ఆయన మాటలు మనము ఏ దినానికి ఆ దినం సిద్ధపాటు కలిగి ఉండుట ఎంతైనా మంచిది. ఇంకొక మాట లూకాసు సువార్త, అక్కడే లూకాసు సువార్త 2వ అధ్యాయము 25వ వచనంలో గమనించుదాం. చూడండి, లూకాసు సువార్త 2:25లో భక్తిపరుడయుండి అనే మాట ఉంది. అతడు నీతిమంతుడును భక్తిపరుడును. భక్తిని గురించి, భయమును గురించి కూడా దేవుని దాసుడు మొన్న తెలియజెప్పాడు. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? 2 మాటలు. దేవుని యందు భయము, భక్తి మనకి ఏ విధంగా కాపుదలగా ఉంటాయో 2 మాటల్లోనే చెప్పేశాడు. దేవుని యందు భయము ఉండుట వలన, ఆయన యందు భయం ఉండటం వలన మనం పాపానికి దూరంగా ఉంటాం. భక్తి ఉండటం వలన భక్తి దేవునికి దగ్గరగా చేస్తుంది. కొన్ని కీలకాలు మనం పట్టుకొని వాటిని బంధించి హృదయంలో ఫీడింగ్ చేసి పెట్టుకోవాలి. సెల్లులో ఎంతోమంది పేర్లు ఉంటాయి, ఆ స్నేహితుడు, ఆ స్నేహితురాలు, అది ఇది, ఆ వాట్సాప్, ఈ వాట్సాప్ ఎన్నో ఉంటాయి. కానీ మన హృదయాల్లో మాత్రం వాక్యాన్ని ఫీడింగ్ చేసుకోం, అంటే హృదయంలో భద్రపరచుకోం. ఇది మనకెందుకంటే అలవాటు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు కూడా దేవుని మాట వినకపోవడము ఒక అలవాటుగా చేసుకున్నాం. ఈరోజు మనలో కూడా కొన్ని వ్యతిరేకమైన అలవాట్లు ఉన్నాయి. ఆ అలవాట్లను మార్చుకొని దేవుని వైపుకు మల్లుకుంటే మనకు క్షేమం. గనుక ఇక్కడ మనం భక్తిని గురించి మాట్లాడుకుంటున్నాం. భక్తిని గురించి యాకోబు భక్తుడు తెలియజెప్తున్నాడు. చూడండి, యాకోబు పత్రిక చూడండి, 1వ అధ్యాయము 1:26 చూడండి. 1వ అధ్యాయము 26వ వచనంలో రాయబడిన మాట. 1వ అధ్యాయము 26, యాకోబు 1:26 ఏముంది అక్కడ? ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు, భక్తి గలవాడనని అనుకునేట్లా వాని భక్తి వ్యర్థమే. ఇక్కడ మనం గమనించండి, నోటికి కళ్ళెం పెట్టుకొనక అన్నాడు. తన హృదయాన్ని మోసపరుచుకుంటే, నోరు కాని మాట మాట్లాడితే మోసపోయేది హృదయం. చూడండి, ఉదాహరణకు ఒకటి కనెక్షన్ ఎట్లుందో. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నోరు ఏం చేస్తుంది? మన హృదయాన్ని ఇరుకులో పెడుతుంది. గమనించాల దేవుని వాక్యం. నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి వలవాడనని అనుకొని నెడల వాని భక్తి వ్యర్థము. అంటే హృదయము లేక నోటిని కళ్ళెం పెట్టుకోవాలి. కళ్ళెం అంటే మనము ఏ సమయంలో ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడకూడదు. ప్రత్యేకమైన స్పెషల్ మీటింగ్ జరిగేటప్పుడు కూడా మనకు మాటలే కదా. ఆ సమయంలో మనము నేర్చుకునే సమయం, విని గ్రహించే సమయం. అటువంటి సమయాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాం. మనం బాగుపడే సమయంలో కూడా మన నోరు మాట్లాడుతూనే ఉంటుంది. కొన్ని మాటలను గురించి కూడా చెప్పాడు. సిస్టర్స్ ఇన్ని మాటలు మాట్లాడతారు దినానికి, బ్రదర్స్ ఇన్ని మాటలు మాట్లాడతారని కూడా చెప్పాడు.
గుర్తుందా? గుర్తుంది. కొన్ని వేలట. ఎవరు? మన సిస్టర్స్ వేలల్లో మాట్లాడతారు. వాస్తవమే, మాట్లాడకూడదు అని కాదు, సందర్భ సహితమైన మాట మాట్లాడడము మంచిది. నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. అలాగే కింద ఒక మాట ఉంది చూడండి, భక్తి గలవాడినని అనుకునేలా వాని భక్తి వ్యర్థమే అన్నాడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను వెధవరలను వారి ఇబ్బందులలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యం తనకంటకుంటా తన్ను తాను కాపాడుకొనుట. ఇహలోక మాలిన్యం అంటకూడదు. దిక్కు లేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించుట భక్తిలో ఉన్నటువంటి మరొక లక్షణం. క్రియాత్మకమైన భక్తి. భక్తిలో ఏముండాలా? క్రియ కూడా ఉండాలి. క్రియ కూడా ఉండాలని ఇక్కడ చెప్పాడు. మళ్ళా ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి ఎప్పటికప్పుడు. ఇహలోక మాలిన్యం, మాటలోనే మాలిన్యం ఎక్కడా లేదు. మన హృదయానికి మాలిన్యము ఎక్కడి నుండి వస్తుందంటే మాటల్లో నుంచి వస్తుంది మాలిన్యం. హృదయాన్ని కాపాడుకోవాలి, హృదయాన్ని స్థిరపరచుకొని భద్రపరచుకోవాలని భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనము సామెతలో ఒక మాట చూడొచ్చు. త్వరగా సమయం కావస్తుంది, ముగింపు చేసుకుందాం. సామెతలు 8వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. 8:13లో ఒక మాట మనం చూద్దాం. చూడండి, 8వ అధ్యాయము 13వ వచనంలో మనము గ్రహించుదాం. 8:13 చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకునుట, గర్వము అహంకారము దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అన్నాడు. భయభక్తులు మనిషిలో ఉన్న చెడుతనాన్ని తీసివేస్తుంది, గర్వాన్ని తీసివేస్తుంది, అహంకారమును దుర్మార్గతను తీసివేస్తుంది. యెహోవా యందు భయము భక్తి. పాపానికి మనల్ని భయం ఉన్నప్పుడు మనం గర్వంగా మాట్లాడడం, అహంకారంగా మాట్లాడడం, తక్కువగా మాట్లాడడం, హేళనగా మాట్లాడడం. దైవ భయము ఎప్పుడైతే మన యందు నిలిచి ఉంటుందో మన మాటలు స్వస్థత. ఇవే మన భక్తిని ముందుకు తీసుకొని పోయేటువంటి సత్యాలు. భక్తిలో ఉండవలసినటువంటి హృదయాన్ని కాపాడుకోవాలి. మనం ఎక్కడున్నాము? దేవుని ఆలయంలో ఉన్నాము. భక్తుడైన సుమోయను చక్కటి మాటలు మాట్లాడేవాడు. ఈరోజు మనము కూడా చక్కటి మాటలను మనం మాట్లాడుతూ మన విశ్వాస యాత్రలో మనం ముందుకు సాగాలి. ఇంకొక అంశం ఉంది, దాన్ని ముగింపు చేసుకుందాం. చూడండి, సుమోయను ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు అనే మాట అక్కడనే ఉంటుంది. చూద్దాం. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము లేక 2వ అధ్యాయము 25వ వచనంలో సుమోయను యెరూషలేమునందు సుమోయను ఒక మనుషుడు, నేను అతడు నీతిమంతుడు 1, భక్తిపరుడు 2, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు 3, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఎవరి ఆదరణ? ఇశ్రాయేలు యొక్క ఆదరణ. వారికి ఆదరణ లేని ప్రజలుగా ఉన్నారు. యెహోవా దేవుని చేత అన్య రాజ్యాలకు అన్య దేశాలకు చెదరగొట్టబడినటువంటి ఇశ్రాయేలు జనాంగం ఆదరించబడాలా అన్నదే సుమోయను యొక్క ఆలోచన విధానం. ఇంకా సుమోయనుకు ఒక ప్రవచనం ఉన్నది. 26లో గమనించుదాం. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. ఈయనకు ఒక ప్రవచనం ఉన్నది. యేసుక్రీస్తును చూడకుండా, ఇశ్రాయేలు యొక్క ఆదరణను చూడకుండా మరణించడన్న ఒక
పరిశుద్ధాత్మ చేత తెలియజేయబడినటువంటి ఆ వాక్యమును అతడు జ్ఞాపకం పెట్టుకొని ఉండి అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు చేతుల మీదుగా ఎత్తుకొని ఒక మాట అన్నాడు, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నన్ను పోనిచ్చుచున్నావు. అక్కడే ఉన్నాయి చూడండి 29లో ఆ మాటలు. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలెదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. దేవుని వాగ్దానము తన హృదయములో తన కాలంలో నెరవేర్చబడినప్పుడు బాలుడైన యేసుని ఎత్తుకొని, నాథా, ఇప్పుడు సమాధానముతో నన్ను పోనిచ్చుచున్నావు. ఈయన రక్షకుడు. ఇశ్రాయేలీలకు ఎలాంటి వాడట? అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా, అన్యజనులకు వెలుగుగా, ఇశ్రాయేలు ప్రజలకు ఎలా ఉన్నాడట? మహిమకరంగా. నీవు సకల ప్రజలకు అంటే ప్రపంచానికంతటికి నీవు సిద్ధపరిచిన నీ రక్షణ, నీ ప్రియ కుమారుడైన క్రీస్తు నేను కన్నులారా చూస్తూ ఉన్నానని ఎంతో సంతోషముతో దేవుణ్ణి మహిమపరిచాడు. అవును, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు సుమోయను కనిపెట్టినవాడు. ఈరోజు ప్రియమైన వారలారా, మనము కూడా మన తోటి వారి ఆదరణ కొరకు, మన బంధువుల ఆదరణ కొరకు, మన రక్త సంబంధికుల ఆదరణ కొరకు మనం కూడా కనిపెట్టాలి కదా. వారు కూడా పాతాళానికి, అగ్నిగుండానికి వెళ్లకుండా వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. సుమోయోను ఎంతగానో ఇశ్రాయేలు ఆదరణ కొరకు ప్రలాపించి ఉంటాడు, ఏడ్చి ఉంటాడు. కన్నీటి పర్యంతమై సుమోయను ఇశ్రాయేలు ఆదరణ కొరకు ఎంతగానో కనిపెట్టువాడై ఉన్నాడు. ఈరోజు మనము కూడా దేవాలయములో అనగా సంఘములో ఉన్నటువంటి నువ్వు నేను అనేక మంది ఆదరణ కొరకు పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వచ్చెను అనే మాట మనము చూస్తాం కదా. అలాగుననే అందరూ అంతటా మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది ప్రభువును తెలుసుకొని ఆత్మరక్షణ పొందాలని మనం కూడా భారమైన హృదయాలతో నింపబడి అందరి కొరకు మనం ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ మనము ఈ లోకయాత్రలో సాగిపోవాలన్నదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఇంకా అక్కడ ఒక మాట ఉంది, 4వ మాటగా ఏముందంటే, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్ముడు నిత్యము సుమోయను మీద ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా లూకాసు వార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆత్మచేత అరణ్యములోనికి కొనిపోబడెను. ఇలాగో ఆత్మచేత మనం కూడా నింపబడినప్పుడు, ఈరోజు ఆత్మచేత మనం పాపములు ఒప్పించువాడు పరిశుద్ధాత్ముడు, నీతిని గురించి ఒప్పించువాడు పరిశుద్ధాత్ముడు, క్రీస్తుని గురించి ప్రకటించడానికి ప్రేరేపించువాడు పరిశుద్ధాత్ముడు. నేటి దినాన పరిశుద్ధాత్ముడు నిత్యము ఆనాడు సుమోయేను మీద ఉన్నట్లుగా నేడు సంఘం మీద కూడా ఆయన విరివిగా ఉన్నాడు. నీవు నేను లోబడితే నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టినవాడు, పరిశుద్ధాత్మ చేత నిత్యము నింపబడినవాడు. ఇట్టి 4 లక్షణాలతో మనం కూడా నింపబడి దేవుని రాకడ కొరకై మనం కూడా ఎదురు చూసి ఆయన పనిలో మనం కూడా పాలిభాగస్థులమైతే దేవుడు మన పట్ల సంతోషించి ఆనందించువాడై ఉన్నాడు. దేవుడి మాటలు దీవించు.